హాయ్ హలో స్టూడెంట్స్, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఏవేవి ప్రశ్నలు 8 మార్క్స్ చదివితే మనం తేలిగ్గా 2 ప్రశ్నలు రాసేదానికి అవకాశం ఉంటుందని ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఆల్రెడీ మీరు చదివేసే ఉంటారు అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు. ఎవరైతే కాలేజీకి వెళ్లకుండా లేదా ఇంకా సిలబస్ గురించి తెలియకుండా వెయిటేజ్ తెలియకుండా ఉన్నారో వాళ్ళకి సంబంధించి నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే మీకు ఇచ్చేటువంటి 3 ఎస్ఏల్లో 2 ఎస్ఏలు పక్కాగా రాసేదానికి అయితే అవకాశం ఉంటుంది. 100% ఎష్యూరెన్స్ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తే మనకి ఎస్ఏ టైప్ చాప్టర్ల గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఈ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో మనకి ఎస్ఏలు వచ్చేసి ఫస్ట్ ఎస్ఏ వచ్చేటువంటి చాప్టర్ వర్క్ ఎనర్జీ పవర్ అండ్ సెకండ్ ఎస్ఏ వచ్చేటువంటి చాప్టర్ ఏంటంటే ఆసిలేషన్స్ అండ్ థర్డ్ ఎస్ఏ ఏంటంటే థర్మోడైనమిక్స్. ఓకే, సో ఈ 3 చాప్టర్ నుంచి అయితే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఈ చాప్టర్లో సో మీరు ఏదైనా ఒక చాప్టర్ స్కిప్ చేసుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆసిలేషన్స్ సజెస్ట్ చేస్తాను అండ్ అలాగే థర్మోడైనమిక్స్ సజెస్ట్ చేస్తాను. ఓకేనా? ఆసిలేషన్కి సంబంధించి ఇక్కడ మీకు ఎస్హెచ్ఎంని అంటే సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి బాడీ యొక్క ఎస్హెచ్ఎం ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది ఎస్హెచ్ఎం లో ఉంటుందని చూడండి అని ఉంటుంది ఒకటి క్వశ్చన్. అండ్ సెకండ్ వచ్చేసి సింపుల్ పెండులం. సో సింపుల్ పెండులం ఈ 2 ప్రశ్నలు నేర్చుకున్నట్లయితే ఓకేనా, ఈ 2 ప్రశ్నలు నేర్చుకుంటే ఒక ప్రశ్న మీరు రాసేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఈ క్వశ్చన్ పేపర్లో 19th క్వశ్చన్లో వస్తుంది. అండ్ అలాగే థర్మోడైనమిక్స్ సంబంధించి మీకు ఇక్కడ 28th క్వశ్చన్లో వస్తుంది. అండ్ థర్మోడైనమిక్స్ సంబంధించి 21st క్వశ్చన్లో వస్తుంది. ఇక్కడ మీరు 2 ప్రశ్నలే ఉంటాయి. ఈ 2 ప్రశ్నల్లో కూడా ఒకటి కార్నాట్ ఇంజన్ ఉంటుంది. ఈ కార్నాట్ ఇంజన్ నేర్చుకోండి. రెండోది వచ్చేసి హీట్ ఇంజన్ రిఫ్రిజిరేటర్. మీకు ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తో స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. హీట్ ఇంజన్ అండ్ రిఫ్రిజిరేటర్. సో ఈ 2 నేర్చుకుంటే మీకు ఒక ప్రశ్న రాసేదానికి 100% ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది 20th క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ లో, ఇది 21st క్వశ్చన్ ఉంటుంది అనమాట క్వశ్చన్ పేపర్ లో. ఈ 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు 19th క్వశ్చన్ ఏదైతే వర్క్ పవర్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఈ 19th క్వశ్చన్ మీకు టైం ఉంటే 19th లో ఓన్లీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ నేర్చుకోండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అదొకటి నేర్చుకోండి. ఓకేనా? అంటే మీకు అడిషనల్ గా అనమాట అది. సో ఇది 100% ఈ 2 క్వశ్చన్లు రాయగలరు. బట్ ఇంకా టైం ఉంటే, మీకు చదువుకోవడానికి టైం ఉంటే ఈ 6th చాప్టర్లో ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించిన ఆన్సర్ అయితే నేర్చుకోండి. ఓకేనా? మీరు అలా కాకుండా ఈ 6th చాప్టర్ అంటే వర్క్ పవర్ ఎనర్జీలో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒకటి నేర్చుకొని ఈ 2 చాప్టర్లో ఏదైనా ఒక చాప్టర్లో క్వశ్చన్స్ వదిలేశారనుకోండి, అప్పుడు మీకు 2 ప్రశ్నలు రాసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏవైతే 8th చాప్టర్ అండ్ 13th చాప్టర్లో ఇక్కడ కేవలం 4 క్వశ్చన్స్, 8th లో 2, 13th లో 2, ఈ 4 క్వశ్చన్స్ మీరు బై హార్ట్ చేయగలిగినట్లయితే ఈజీగా 16 మార్కులు మీ చేతిలో ఉంటాయి. సార్ ఎడిషనల్ ప్రాబ్లమ్స్ సంబంధించి మరి మేము ఎలా చేయాలి సార్ అంటే 8th చాప్టర్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎడిషనల్ ప్రాబ్లం రాదు. అంటే ఆసిలేషన్ సంబంధించి ఎడిషనల్ ప్రాబ్లం రాకపోవచ్చు, రాదు కూడా. బట్ కేవలం వచ్చేది 19th క్వశ్చన్లోనే వస్తుంది. 19th క్వశ్చన్ అంటే మీకు వర్క్ పవర్ ఎనర్జీ సంబంధించి ఎలాగో అది స్కిప్ చేస్తే మీరు ఇందులో కూడా ఈ ఎడిషనల్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఎవరైతే నేర్చుకుంటున్నారో బుల్లెట్ ఉంటుంది. ఏంటి 360 బుల్లెట్స్ అని ఉంటుంది. మిషన్ గన్ ఫైర్ 360 బుల్లెట్స్ అని ఉంటుంది. అదొక క్వశ్చన్ నేర్చుకోండి. అండ్ అలాగే పంప్ సెట్ రిక్వైర్డ్ అని ఉంటుంది. పంప్ సెట్ ప్రాబ్లం నేర్చుకోండి. ఓకేనా? ఇవన్నీ ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో మల్టిపుల్ టైమ్స్ అడిగినటువంటి ప్రశ్నలు అనమాట. ఓకే, పవర్ కనుక్కోవడం ఉంటుంది. ఆ 2 అటాచ్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఇక్కడికి వచ్చేసి ఆసిలేషన్స్ లో మీకు తెలుసు లెంత్ ఆఫ్ ది సెకండ్ స్పెండిల్ అని అడుగుతాడు క్వశ్చన్ లోనే, టైం పీరియడ్ డిరైవ్ చేసిన తర్వాత అదొకటి నేర్చుకోండి. అండ్ అలాగే వాట్ ఈస్ సెకండ్ స్పెండిల్ అని అడుగుతాడు. సో ఈ 2 క్వశ్చన్లు నేర్చుకుంటే అటాచ్డ్ ప్రాబ్లం అయిపోతుంది. ఏది ఒకవేళ ఆసిలేషన్ అడిగితే. థర్మోడైనమిక్స్ సంబంధించి అటాచ్డ్ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు, మీకు అక్కడే సరిపోతుంది. ఎక్కువ లెంతీగా ఉంటుంది ఆన్సర్ కాబట్టి సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదివినట్లయితే డెఫినెట్గా 3 క్వశ్చన్స్లో 2 ఎస్సేస్ అయితే రాసేయచ్చు. 16 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలాగే 4 మార్క్స్ ఏమేమి చదవాలో కూడా వీడియో చేసాం. 2 మార్క్స్ 1 వర్డ్లో ఆన్సర్ రాయడం కూడా ఎలానో చేసాం. కాబట్టి మీరు ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేసి చెక్ చేసుకోండి అండ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.